పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. పోలీసు వ్యవస్థపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తక్షణమే జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి కాట్పాడి రైలు మార్గం ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి రాష్ట్ర ప్రజల తరపున ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అదేవిధంగా రైతాంగానికి వాటికి సహకారాన్ని అందిస్తూ ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కి త్వరితగతిని చేర్చే విధంగా ఈ యొక్క రైలు మార్గం తోడ్పడుతుంది అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల మధ్యన జనాభాకి ఈ యొక్క లాభాలకి ఈ యొక్క జిల్లాలకి మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రైలు మార్గం ఉండటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిమెంట్ కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలకు కూడా ఇది మంచి సహకారాన్ని అందించే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తించాలి. ఈ యొక్క రైలు మార్గ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి ఆంధ్ర ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వారి ప్రాణాలని ఒట్టి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్